ఈరోజు పెసలు, జొన్నలు, పచ్చబటానీ ఎలా స్ప్రౌట్స్గా మార్చుకోవచ్చు అనేది చూద్దామండి. నైట్ ఇవి కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ అవి ఇలాంటి ఒక పల్సగా ఉండే కాటన్ క్లాత్లో విడివిడిగా ఇలా చిన్న చిన్న మూటల్లాగా ఇట్లా టైట్గా మనము మూసి పెట్టేయాలండి. కింద వచ్చి హోల్స్ ఉన్న గిన్నె అయితేనే అది బాగా గాలాడి అది ఏమీ స్పాయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. డ్రై అయినప్పుడు కొంచెంగా మనం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. 1 డే తర్వాత ఇవన్నీ మొలకలు అవుతాయండి. ఆ మొలకలు తింటే చాలా వైటమిన్స్, ప్రోటీన్ అన్నీ మనకి లభిస్తుంది. ఇప్పుడు అందరికీ దాదాపు తెలుసు, అందరూ వాడుతున్నారు. బట్ జొన్నలు కూడా ఇలా మొలకలు చేసుకుంటే దాంట్లో విటమిన్స్, ప్రోటీన్ అనేవి బాగా పెరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి స్ప్రౌట్స్ తింటే హెల్త్కి చాలా మంచిది. ఇవి డైరెక్ట్గా తినలేమండి, జొన్నలు, పచ్చబటానీ. సో మనం ఆవిరిలో ఉడకపెట్టుకొని తాలింపు వేసుకోవాలి. పెసలు అయితే ఇలానూ తినచ్చు, లడ్డూలా కూడా చేసుకొని తినచ్చండి. నా ఛానల్లో అప్లోడ్ చేశాను. జొన్నలు కూడా ఎలా బాయిల్ చేయాలనేది ఒక రెసిపీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ప్లీజ్ చూడండి. ఇవన్నీ ఇట్లా విడివిడిగా కంటైనర్స్లో మనము స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ ఒక ఐటెం యూస్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్లీజ్ ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.